కాబట్టి ఈరోజు మనం 2015లో మన ఛానెల్లో విడుదలైన వి ఆర్ స్టిల్ హియర్ అనే హర్రర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమాలో కొడుకును కోల్పోయిన మన హీరో మరియు హీరోయిన్ ఆ విషాదాన్ని మరచిపోవడానికి తమ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళతారు. ఈలోగా ఆ ఇంట్లో చాలా వింతలు జరుగుతాయి. ఈ వింతలు జరగడానికి కారణం ఏమిటి? చివరికి వారిద్దరూ చనిపోయారా? అలాంటి కథ చెప్పే సినిమా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. వీడియో కొనండి. ఇది మీ తమిళ హాలీవుడ్. కాబట్టి ఈ సినిమా ప్రారంభ సన్నివేశంలో వారు ఒక పని జరిగిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఒక కారు రోడ్డుపైకి వస్తోంది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మన సినిమా హీరో మరియు హీరోయిన్ యొక్క ఏకైక కుమారుడు. దుఃఖాన్ని భరించలేక వారు ఆ ఇంటిని వదిలి అద్దెకు మరొక ఇల్లు కొన్నారు. ఆ ఇంటికి వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. పెద్ద ఇంటికి చేరుకున్న తర్వాత వారు అబ్బాయి ఫోటోను ఒక టేబుల్ మీద ఉంచారు మరియు ఇద్దరూ దానిని వంతులవారీగా తీస్తారు. ఒకవైపు మన హీరో బార్కి వెళ్లి దానిని తీస్తాడు. మరోవైపు మన హీరోయిన్ తన ఇంటి నుండి దానిని తీస్తాడు. ఇప్పుడు వారిద్దరూ ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. వాళ్ళు ఆ చిత్రంతో మొదలు పెడతారు. ఇప్పుడు మరుసటి రోజు ఇంట్లో మేము అన్ని వస్తువులను తీసుకుని వాటిని అమర్చాము. మా హీరో మరియు హీరోయిన్ పెద్దవాళ్లు పెంచుకున్న బాస్ గిటార్తో వాయిస్తున్నారు. అదే సమయంలో మా భర్త దానిని ధరించినట్లుగా కింద నుండి శబ్దం వినిపిస్తుంది. అతను ఫోన్ చేసినప్పుడు భర్త స్పందించడు. అతను నన్ను అనుసరించి కిందకు వెళ్తాడు. అక్కడ ఒక బేస్మెంట్ ఉంది. నేను అక్కడికి వెళ్లి చూశాను. అక్కడ ఎవరూ లేరు. అతను మళ్లీ పైకి రాడు. మళ్లీ కింద నుండి శబ్దం వినిపిస్తుంది. అది ఏమిటి? వారు మళ్లీ కిందకి వెళ్లి చూడటానికి చేతుల్లో ఫ్లాష్లైట్ పెట్టుకుని ప్రతిచోటా వెతుకుతారు. కింద నేలమాళిగలో ఒక పెద్ద బాస్ ఉంది. అరే, ఇది ఒక రకమైన అతీంద్రియమైనది. నేను అన్ని చోట్లా వెతికాను. అకస్మాత్తుగా నేలపై గురక శబ్దం వినిపించింది. మన హీరోయిన్ తాగుతున్న పాలు పైన ఉన్నాయని నేను చూశాను. అది కిందకు దొర్లుతున్నట్లు మీరు చూశారా? అతను ఇప్పుడు మన హీరోయిన్తో ఏమి చెబుతున్నాడు? బహుశా మన కొడుకు మనకు ఏదో చెప్పడానికి వస్తున్నాడు. అతను ఆ ఇంట్లో ఉన్నాడు. అందుకే మీరు మీ భర్త వద్దకు వెళ్లి మీరు బాధపడకూడదు. మేము ఆ ఇంటిని వదిలి ఈ ఇంటికి వచ్చాము, చనిపోయిన వారి దుఃఖాన్ని మరచిపోవడానికి. అదే చెప్పిన అబ్బాయి ఎలా వెళ్లిపోయాడు? ఇంకేం చేయగలం? మన మనసుతో మనం బ్రతకాలి. వాళ్ళు వాళ్ళని అలా ఒప్పిస్తారు. పని ప్రదేశాలు చూస్తే ఇంట్లో బాయిలర్ ఉంది. ఆ సమయంలో నేను చెబుతాను, ఇప్పుడు అది వచ్చింది. ఆ అబ్బాయి నుండి వచ్చే వాసన పోయింది. అందుకే మన హీరో దాన్ని సరిచేయడానికి పిలుస్తున్నాడు. ఇప్పుడు అదే సమయంలో మన హీరోయిన్ వచ్చి ఆ పగిలిన ఫోటోను చూపిస్తుంది. ఆ అబ్బాయికి ఈ ఫోటో అస్సలు నచ్చడం లేదని చూసావా? అతను నన్ను ఇంట్లో ఆ ఫోటోను కూడా ఉంచనివ్వడు. అతను మాకు ఏమీ చెప్పడానికి రాడు. మా అబ్బాయి ఈ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు అలా ఉన్నారు. అదంతా ఏమీ కాదు. ఫోటో ఫ్రేమ్ నుండే ఉంది. నేను దాన్ని మారుస్తాను. ఏ సమస్య లేదు అని చెప్పి నువ్వు శాంతించడానికి ప్రయత్నిస్తావు. కాని ఇప్పుడు బయట ఎవరో తలుపు తట్టినట్లు శబ్దం వినిపిస్తుంది. నువ్వు వెళ్లి చూడు ఎవరో. పొరుగువాళ్లు ఎలా ఉన్నారు? నువ్వు ఈ ఇంటికి కొత్తవాడివా? మేము నిన్ను చూసి హాయ్ చెప్పి హలో చెప్పడానికి వచ్చాము. అందరూ సరదాగా మాట్లాడుతున్నారు. ఆ పొరుగువాడు అంటాడు. నువ్వు ఆ ఇంటికి అన్నీ తెలుసుకుని వచ్చావా? నేను నిన్ను ఇలా అడుగుతున్నాను. విషయానికి ఏమిటని అడగడం లేదు. చాలా సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక కుటుంబం నివసించింది. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బిడ్డ మృతదేహాలను పూడ్చిపెట్టే పని చేసేవారు. కాని ఆ మృతదేహాలను కుక్క పూడ్చిపెట్టకపోతే, ఇతర మంచి పనులకు ఉపయోగించి ఉంటే గ్రామ ప్రజలకు ఇదంతా తెలిసి ఉండేది. వారు కుటుంబాన్ని కొట్టి తరిమి కొట్టారు. తినడానికి మార్గం లేకపోవడంతో ఆ వ్యక్తి తాగుతూ ఆ స్త్రీ మరియు బిడ్డతో పాటు చనిపోయాడు. వారు కూడా అదే విధంగా చనిపోయారు. కాని వాళ్ల ఆత్మలు ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతున్నాయి. సంభాషణ అలా సాగింది. వాళ్ళు అయితే సురక్షితంగా ఉండు అని అన్నారు మరియు వారు 11 నిమిషాలు, తరువాత 2 నిమిషాలు మాట్లాడారు. వాళ్ళు లేచి బయటకు పరిగెత్తారు. బయటకు వెళ్ళకండి. మన హీరో పొరుగువాడు అతన్ని ఫక్ చేయబోతున్నాడు. మన హీరో తలుపు తెరిచి ఈ ఇంటికి ఒక కుటుంబం అవసరమని చూశాడు. దయచేసి ఈ ఇంటిని వదిలి బయటికి వెళ్ళండి. పొరుగువాడు ఒక నోట్ రాసి, నువ్వు అతన్ని ఫక్ చేయబోతున్నట్లయితే రాత్రి వరుడి ముందు బాగా నిద్రపో అని అన్నాడు. అకస్మాత్తుగా ఎవరో కిందకి పరిగెడుతూ వీధి దాటుతున్న శబ్దం నాకు వినిపించింది. నా హీరో తన కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. అతను ఏడుస్తూ మళ్లీ నిద్రపోతున్నాడు. వాళ్ళు ఆ కుటుంబ ఫోటోని జూమ్ చేస్తున్నారు. ఉదయం అయింది. బాయిలర్ రిపేర్ చేయడానికి ఒక నల్లజాతి వ్యక్తి కిందకి వచ్చాడు. అతన్ని మీతో తీసుకెళ్లి లీక్ రిపేర్ చేయండి. అలా ఏమీ అనకండి. అతన్ని అలా అడగకండి. అతను ఇప్పుడే ఇంటికి వచ్చాడు. దాన్ని రిపేర్ చేద్దాం. అతను అలాగే చెప్పి, నువ్వు ఎలా వచ్చావో చూడు అన్నాడు. మన హీరో పైకి వెళ్తున్నాడు. హీరోయిన్ ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తోంది. కాబట్టి మనం మన ఇద్దరి స్నేహితులకు ఫోన్ చేయవచ్చా? మీకు తెలుసా, మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కాల్ చేయండి. నాకు ఎటువంటి సమస్య లేదు. అదృష్టవశాత్తు మన హీరోయిన్ మరియు ఆమె స్నేహితులకు ఈ దెయ్యాలు ఉన్నాయి. దుష్టశక్తులు ఉంటే వారు వాటిని బాగా గ్రహించగలరు. మా నల్లజాతి వ్యక్తి వాటిని బేస్మెంట్లో వారిద్దరికీ సరిచేశాడు. అకస్మాత్తుగా అక్కడ లైటు ఆరిపోయింది. అక్కడ ఏదో జరుగుతోంది. మరోవైపు మన హీరోయిన్ మన స్నేహితులను రమ్మని అడిగింది మరియు మనం అతని ప్రియుడిని కూడా రమ్మని అడుగుతాము. అతను మన ప్రియుడికి మంచి స్నేహితుడు. కాబట్టి మనం అతనిని కూడా రమ్మని అడగవచ్చు. నేను అతనిని అలాగే అడిగాను. సరేనా? డకును భయపడి కర్ర తీసుకుని అతని చేయి పట్టుకున్నాడు. కాని అతని చేయి కాలిపోయింది. కాలిపోయిన ఆ వ్యక్తి బయట ఉన్నాడు మరియు అతని చేయి భయంకరంగా అరుస్తోంది. మన హీరో, హీరోయిన్ ఇద్దరూ శబ్దం విని కిందకు వచ్చారు. ఓహ్, ఎక్కడో తుపాకీ పేలినట్లు కనిపిస్తోంది. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయండి. మన హీరో కూడా వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను మన హీరో, హీరోయిన్ కి చెప్పాను.
ఆ ఇద్దరు స్నేహితులు వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము వారిని స్వాగతించి రిసెప్షన్ హాల్కి వెళ్లి మీ ప్రియుడు అతన్ని ఎక్కడ కలుస్తాడని అడిగాము. అతని స్నేహితురాలు అతని వెనుక వచ్చి అవును అతను కొంచెం ఆలస్యం అవుతాడు. అప్పటి వరకు మనం బయటికి వెళ్లి తిరిగి రావచ్చు అని చెప్పింది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లి అందరూ తమను భిన్నంగా చూస్తున్నారని చూస్తారు. నువ్వు వాళ్ళని ఎలా చూస్తున్నావో అని ఆలోచిస్తూ తినడం మొదలుపెట్టి టేబుల్ మీద వస్తువులను విసిరేస్తారు. మరోవైపు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ స్నేహితుడు కూడా ఆ అమ్మాయితో కారులో ఇంటికి వచ్చాడు. మన హీరోయిన్ పొరుగింటి వ్యక్తి చెబితే వాళ్ళు వాళ్ళ స్నేహితులకు ఆ విషయాలన్నీ చెప్పారు. మరోవైపు ఆ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేరని చూసి బయట ఒక ఉత్తరం రాశాడు. మేము ఇలా బయటకు వెళ్లాము. అందుకే వాళ్ళు ఇంట్లో ఆహారం ఉంది. మీరు తినవచ్చు, ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇద్దరూ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఆ తరువాత వస్తువులు లోడ్ అవుతున్నాయి మరియు అది కొంచెం అలాగే ఉంది. అలా చేయడానికి ప్రయత్నించవద్దు. వారు క్రింది నుండి ఏదో శబ్దం విని ఏమి జరుగుతుందో చూడటానికి క్రిందికి వెళతారు. మా స్నేహితురాలు పిలుస్తుంది. కాని ఆమె ఇంకా అక్కడే నిలబడి చూస్తూనే ఉంది. వాళ్ళు చాలా భయపడిపోయి తుపాకీని పట్టుకుని పారిపోయారు. అప్పుడు గాజులోంచి చూస్తే వెనుక నుండి కాలిపోయిన ఉకాంతిర్ కనిపించింది. కార్డు వైపున ఒకే ఒక్క కత్తిపోటు ఆమె శరీరాన్ని చీల్చి ఆమె చేయి బయటకు వచ్చింది. కాబట్టి ఆమె అంత చనిపోయి ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఈ ఇంటికి వచ్చి వెళ్లిపోయిన జాడలేదు. అన్నీ వదిలిపెట్టిన దయ్యాలే అయి ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇంటికి తిరిగి వస్తే వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ల ఇళ్లకు చేరుకోలేదని తెలుస్తోంది. సరే, మనం వెళ్లి విశ్రాంతి తీసుకుని లోపలికి వెళ్దాం. మరోవైపు వాళ్ళందరూ ఆ బార్లో తిరుగుతున్నారు. బార్లో ఎవరైనా నువ్వు చెప్పేది విన్నారా? అంతకుముందు పొరుగువారు మన హీరోయిన్ని ఆమె ఇంటికి పరిగెత్తమని చెప్పారు మరియు వారిద్దరూ అక్కడే ఉన్నారు. ఆ వ్యక్తి కోపంగా ఉంటే అతను చాలా త్వరగా ఆ బార్కి వస్తాడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఆర్డర్ మరియు గౌరవం గురించి అన్నారు. వాళ్ళు ఆ స్థలాన్ని ఖాళీ చేయబోతున్నారో లేదో తెలియదు. ఒక సీటు ఉంది. కాబట్టి వారు ఏమి చెబుతున్నారు? వారు గ్రామంలో ఏమి కనుగొంటారో? వారు ఇల్లు ఖాళీ చేస్తే మా ప్రాణాలకు ప్రమాదం ఉంది. మేము ఈ గ్రామంలో ఎవరితోనూ ఉండలేము. అతను ఇలా అంటాడు. నువ్వు ఏమీ చేయకు. ఆ డాక్టర్ రామాలికి మనం ఏమి చేసినా ఆ కుటుంబం వారికి చేస్తుంది. మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ మహిళ ఇలా అంటుంది. ఏం జరుగుతోంది? మాకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఇంటికి కొత్త వ్యక్తి వచ్చాడు అని. ఆపై ఆ మహిళ ఇలా అంటుంది. ఈ ఇల్లు ప్రతికూల శక్తితో నిండి ఉంది. మీ కొడుకు ఆత్మ ఈ ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. బదులుగా ఇంటిని మొత్తం నింపే ప్రతికూల శక్తి ఉంది. అది చాలా దూకుడుగా ఉంది. ఈ లేడీ అలా అంటోంది. ఇప్పుడు మన హీరో రాత్రి బాగా నిద్రపోతున్నాడు. వాళ్ళు మళ్ళీ అక్కడ బేస్మెంట్లో ఉన్న రంధ్రం చూపిస్తారు. మన హీరో అకస్మాత్తుగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. తలుపుకు ఆ వైపు ఎవరో నిలబడి ఉన్నట్లు అతనికి అనిపిస్తుంది. సరే, ఆ వ్యక్తి ఇప్పుడే వచ్చి అక్కడ నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వేనా అని అతను అడిగినప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు అక్కడి తలుపు ఓపికగా తెరుచుకుంటుంది. అతను పక్కకు తిరిగాడు. ఓరి దేవుడా, 5 ఏళ్ల తిరుపన అనే వితంతువు కుళ్ళిపోయినట్లు పడి ఉంది. ఆమె మీద చేయి వేయబోతున్నట్లుగా అతను అరుస్తున్నాడు. మీరు దీన్ని చూస్తే ఇది ఒక కల, పాత కల. ఈ కల నెరవేరడం అతనికే కాదు. మీరు ఇప్పుడే వచ్చి ఉంటే ఒక మహిళకు ఇంత భయంకరమైన కలలు వచ్చాయని మీరు చూస్తారు. మీరు ఈ ఇంట్లో చనిపోయినప్పుడు అదే జరుగుతుందని వారు అంటున్నారు. మన హీరో ఉదయం అందరూ ఏదో తింటున్నట్లు కల గురించి చెబుతాడు మరియు ఆ మహిళ కూడా ఈ ఇల్లు అలాగే ఉందని చెబుతుంది. అతను చనిపోతాడు. అలా మాట్లాడకు. మన హీరోయిన్ ఒక్కడే పిచ్చివాడిలా లేడు. అది జరగడం లేదు. నా అబ్బాయి అలా జరగనివ్వడు. అతను అలా మాట్లాడుతున్నాడు. అతను అలా మాట్లాడుతున్నాడు. అతని అబ్బాయి ఆత్మ ఆ ఇంట్లో ఉంది. సరే, సరే, మనం ఇద్దరం బయటకు వెళ్దామా? అలా మన హీరోయిన్ మరియు ఆ లేడీ బయటకు వెళతారు. మరుసటి క్షణం వారు బయటకు వెళతారు. మీరు ఈ వ్యక్తి ప్రవర్తనను చూస్తారు. కొత్తగా వచ్చిన లేడీ మనిషి. అతను ఇప్పుడే ఒక కర్మ చేయడం ప్రారంభించాడు. మన హీరోకి ఏమీ అర్థం కాలేదు. మీరు ఏమి చేస్తున్నారు? అతను అలా అడుగుతాడు. లేదు, లేదు. ఆ ఇంట్లో ఏమి ఉంది? అక్కడ ఏమి జరుగుతుందో మీకు తెలుసా? అతను దెయ్యంతో మాట్లాడటానికి ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు మన హీరోయిన్ మరియు అది. నేను బయట ఉన్నప్పుడు పొరుగువాడు ఆమె వస్తోంది అని అన్నాడు. అతను అడిగే ప్రశ్నలన్నీ ఏమిటి? మీ ఇంట్లో ఎటువంటి సమస్య లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? అతను అలా అడుగుతాడు. అతను అలాగే అడుగుతాడు. ఇప్పుడు ఆ మహిళ వచ్చి ఆ డాక్టర్ కుటుంబం గురించి నాకు చెప్పింది. నేను అదంతా నిజమేనా అని అడగను. అవును, అది నిజమే. అతను అలా అంటాడు. నేను ఆ కుటుంబ రాత్రి కల చూశాను. అలాగే ఈ మహిళ అతనికి కొంచెం వెలుగునివ్వండి. వాళ్ళు ఆ కర్మను వేరే ఇంట్లో చేస్తున్నారా? మీ కొడుకు ఆత్మ ఈ ఇంట్లో ఉందా లేదా అది వేరే ఎవరి ఆత్మనా? అని అడుగుతాడు. అతను కర్మను చేయడం ప్రారంభించాడు. ఈ ఇంట్లో ఎవరైనా ఉంటే నాకు ఒక సంకేతం ఇవ్వండి అని అడుగుతాడు. అతను అలా అడుగుతాడు. కింద నుండి ఒక శబ్దం వస్తుంది. సరే, ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉందన్నది నిజమే. నేను దానితో ఏకీభవిస్తున్నాను. నువ్వే అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరో చెప్పు. నన్ను అడగకు. అతని గొంతులో తేడా వేరు. నీ స్నేహితుడి హక్కు రక్తం తాగేవాడు. అతను చాలా క్రూరంగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్నాడు. నేను ఏమీ అనను. ఇదంతా ఆ ఆత్మ చేసే పని అని అతను చెబుతున్నాడు. అతను దానిని పక్కకు నెట్టి కింద పడేస్తున్నాడు. ఆ ఆత్మ ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చింది. అంటే ఆ అబ్బాయి మరియు ఆ అమ్మాయి దాని గురించి మాట్లాడుతున్నారు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అలా అనకండి. అతను మళ్లీ మామూలుగా మాట్లాడటం మొదలుపెడతాడు. ముందుగా వాళ్ళు నా చేతులు, కాళ్ళు కట్టేస్తారు. నా నోటిని మాట్లాడలేనట్లు చేస్తారు. మరియు ఇది అధాపని అని అంటారు. ఆలోచించకుండా వాళ్ళు అతని చేతులు కట్టి అతని నోటికి ఒక గుడ్డ వేస్తారు. మన హీరో బయటకు వెళ్ళినప్పుడు ఆ లేడీ వచ్చి ఇవాన్ చేతులు, కాళ్ళు కట్టి అతని నోటికి ఒక గుడ్డ వేసి ఉండటం చూస్తుంది. ఆమె అతన్ని ఏమి జరుగుతుందో అడుగుతుంది. మన హీరో అలా అడగడు. ఏమి జరిగిందో చెబుతాడు. ఇప్పుడు అతను ఆమె నోటిలోని గుడ్డతో పూర్తిగా సంతృప్తి చెందాడు.
అంతేకాకుండా ఇది నా ఇల్లు, జ్వరంతో ఇక్కడి నుండి ఎవరూ బయటకు వెళ్లలేరు. అలా మాట్లాడకండి. ఆ మహిళ అక్కడ ఉందా? నేను ఆమె దగ్గరకు వచ్చి అడుగుతాను. నువ్వే డాక్టర్వి. అలా అడగకండి. అవును, అంతేకాదు, నీ బిడ్డ ఉన్నది నేనే. ఆ బిడ్డ ఉన్నది కూడా నేనే. అలాంటి మాటలు అనకండి. అతను ఆమెను దూకుడుగా తిడుతున్నాడు. ఆమెను అదుపులో పెట్టుకుని అదుపులేకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు అలా చెబితే ఖచ్చితంగా చేయండి. నువ్వు ఆత్మను విచ్ఛిన్నం చేయడం ద్వారా బయటకు రావచ్చు. నువ్వు బయటకు రావచ్చని నేను చెప్పాను. కరి ఉమ్మివేస్తుంది. ఆ ఆత్మ నిన్ను ఏమీ చేయదు. కేతా అలా మాట్లాడుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ టెన్షన్ పడుతోంది. నువ్వు ఆత్మవా? నువ్వు ఆత్మవి. నువ్వు మనిషివి. నువ్వు మనిషివి. అలా మాట్లాడకు. ఇది నేను, శవాలను నాటినది నేనే. ఈ పట్టణంలో ఒక భవనం నిర్మించబడింది. ఆ భవనం త్యాగం అవసరం. దానికోసం వారు నా కుటుంబాన్ని ఈ ఇంటికి తీసుకువచ్చి తగలబెట్టారు. ఇది నా ఇల్లు. వేరే ఏ కుటుంబం ఇక్కడికి రాకూడదు. వారు వస్తే వారు ప్రాణాలతో వదిలి వెళ్లరు. అతనితో మాట్లాడి అతని చేతిలో నుండి ఒక సోదరుడిని తీసుకుంటాడు. అతను వాళ్లని పొడిచేందుకు వెళ్ళినప్పుడు అతని కన్ను తీగలో ఇరుక్కుపోయి ఉండటం చూసి అతన్ని దారుణంగా పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ మహిళ భయపడి బయటకు పరిగెడుతుంది. కాని పొరుగువాడు అతని చేతిలో నుండి కన్ను తీసుకుని ఆ మహిళను ఒకే దెబ్బతో కొట్టి చంపడం చూసి అతను మాత్రమే కాదు, ఈ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఈ పట్టణాన్ని వదిలి వెళ్లిపోవాలి. వారు ఈ ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. దానికోసం వారు సమావేశమయ్యారు. హీరో మరియు హీరోయిన్ ఇద్దరూ భయపడి పై అంతస్తులోని ఒక గదికి వెళతారు. అప్పుడు కింద ఉన్న వ్యక్తులు పార్టీకి వస్తారు. ఒక దయ్యం అతన్ని కరిచింది. అతను చనిపోతున్నాడు. అతను చేతిలో కొన్ని కత్తులు తీసుకున్నాడు మరియు మన హీరో మరియు హీరోయిన్ లైటింగ్ ఉన్న గది నుండి బయటకు వచ్చారు. ఆ ప్రదేశం ఇప్పటికే కాలిపోతోంది. సమయం గడిచే కొద్దీ అతని శరీరం మొత్తం అతను వెళ్లాల్సిన చోటికి వెళుతుంది. కింద ఉన్న శరీరంలోని రంధ్రం నుండి రక్తం కారుతోంది. చూడు, ఒక మహిళ మీతో మాట్లాడుతోంది. ఆమె కూడా చాలా తొందరలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకరు టేబుల్ కిందకు వెళ్తారు. ఆ తర్వాత రక్తం కనిపిస్తుంది. అతను ఖాళీగా ఉన్నాడు. మన హీరో మరియు హీరోయిన్ ఏదో ఒక విధంగా ఈ ప్రదేశం నుండి బయలుదేరి వెళ్ళాలి. వాళ్ళు అంటున్నారు, మేము నిన్ను రక్షిస్తాము అని చెబుతూనే ఉన్నారు. మరియు ఊరి వెలుపల ఉన్న ప్రజలు ఆ ఇంట్లోకి గద్దలా వస్తూనే ఉన్నారు. కాని నువ్వు ఇక్కడ ప్రతి ఆత్మను క్రూరంగా వేటాడి చంపేశావు. చివరికి ఈ 10 మంది సోసామాలు కలకలం సృష్టిస్తారు. ఇప్పుడు ఆ పొరుగువాడు ఆ దెయ్యంతో చర్చలు జరుపుతున్నాడు. నువ్వు ఒక కుటుంబాన్ని ఎందుకు త్యాగం చేయాలి? అందుకే నేను ఆ కుటుంబాన్ని నీకోసం తిట్టాను. ఆ కుటుంబంలోని వారిని నువ్వు ఎందుకు చంపకూడదు? మనలో అంత ప్రత్యేకత ఏమిటి? ఈ కుటుంబం మీకు అలా చెబుతోంది ఎందుకంటే మన హీరో మరియు హీరోయిన్ ఆ కుటుంబంలో ఇద్దరు మూర్ఖులు. ఆ దయ్యాలు. ఇప్పుడు వాళ్ళు ఆ ఊరి నుండి వచ్చారు. ఈ కుటుంబాన్ని బయటకు వెళ్లనివ్వకండి. వాళ్ళు ఈ ఇంటి నుండి పారిపోతున్నారు. మన హీరో హీరోయిన్ కింద నడుస్తున్నారు. అప్పుడు పొరుగింటి వ్యక్తి మళ్లీ మాట్లాడుతాడు. నువ్వు ఈ ఇంటిని ఎలా వదిలి వెళ్తావు? ఆ చీకటి కోసం నువ్వు నీ ప్రాణాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్లకూడదు. అతను అలాగే మాట్లాడుతూనే ఉంటాడు. ఆపై అతని వెనుక ఉన్న కాలిపోయిన వ్యక్తి ఇంకా అలాగే ఉన్నాడు. అతని శరీరం చెల్లాచెదురుగా పడి ఉంది మరియు అతను చాలా క్రూరంగా మరణిస్తాడు. కాని మన హీరో అతన్ని తాకడు. నేను మన హీరోని చూస్తున్నాను. ఆ దయ్యాలు మన హీరోకి కళ్ల ద్వారా ఏదో చెబుతున్నాయి. ఆ ప్రదేశంలో పూర్తి నిశ్శబ్దం ఉంది. మన హీరోయిన్ ఏదైనా ఆలోచిస్తూ నవ్వుతోందా? ఇప్పుడు మన హీరో బేస్మెంట్లోకి నడుస్తున్నాడు. మనం ఎంత సంతోషంగా ఉన్నామో నాకు అర్థమైంది. అతన్ని తన కొడుకు పేరుతో పిలవండి. ఈ సినిమాను వారు అలా ముగించారు. ఈ సినిమాలో వారు ఏమి చెబుతున్నారు? ఆ దయ్యాలు మన హీరో మరియు హీరోయిన్లను చంపకుండా ఎందుకు వదిలేశాయి? అదే కారణమని మీరు అనుకుంటున్నారా? ప్రారంభ సన్నివేశం నుండి మన హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తూనే ఉంది. నా కొడుకు మనల్ని రక్షిస్తాడు. నా కొడుకు ఈ ఇంట్లో ఉంటే అదే నిజం. ఈ పిల్లవాడి ఆత్మ అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది మరియు నా తల్లి మరియు తండ్రికి ఇలాంటివి చేయకూడదని చెప్పింది. కాని అతను అలా ఒప్పందం చేసుకున్నందున మీరు ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తులను వేటాడతారు మరియు హీరోయిన్ తప్ప ఇంట్లో ఉన్నవన్నీ మన నుండి తీసివేయబడ్డాయి. మీకు ఖచ్చితంగా ఆ చిత్రం నచ్చుతుందని నేను భావిస్తున్నాను. నేను ఈ చిత్రం యొక్క లింక్ను ఛానెల్లో ఉంచాను. కాబట్టి అందరూ నాతో చేరండి. చిత్రం యొక్క లింక్ నేను ఇప్పుడే అతన్ని ఫక్ చేశాను. కాబట్టి అందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ సినిమా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దయచేసి ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ పక్కన ఉన్న పిల్లవాడిపై క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను మరియు మీకు తెలియజేయబడుతుంది. ధన్యవాదాలు.